శ్రీనివాస్ అండి. నా పేరు శివజ్యోతి. నాది జ్యోతి టెక్స్ ఛానల్ అండి. ఈరోజు అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను చేసుకున్న పూజ, మా ఇంట్లో నేను చేసుకున్న రథసప్తమి పాలు పొంగించి పరమాన్నం వండానండి. అది కూడా చూసేయండి, ఫొటోస్ పెట్టాను. ఈరోజు ఆరోగ్యం కోసం 2 శ్లోకాలు చెప్దాం అనుకుంటున్నానండి. ఈ శ్లోకం చాలా మహిమాన్వితమైందండి. ఆరోగ్యం ప్రసాదించే మంత్రశక్తి ఉందండి దీనికి. నారాయణ భట్టాద్రి అనే మహనీయులు గురువాయూర్ శ్రీకృష్ణ భగవాన్ మీద ఉన్న భక్తితో నారాయణీయును అనే గ్రంథాన్ని రచించారండి. అందులో 8వ దశకంలో 13వ శ్లోకం అండి ఇది. కంచి పరమాచార్య స్వామి శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఎటువంటి అనారోగ్యం ఉన్నా ఈ శ్లోకం రోజుకి 18 సార్లు 41 రోజుల్లో పాటు చదివితే సమస్యలు తొలగి ఆరోగ్యవంతులు అవుతారని చెప్పారండి. సాక్షాత్తు కామాక్షి అమ్మవారు చెప్పినట్లండి. ఆహార నియమాలు ఏమీ లేవండి దీనికి. పూజ సమయంలో చదవాలని కూడా లేదు. మీరు ఎక్కడ కూర్చున్నా చదవచ్చండి. కాబట్టి ఈరోజు ప్రారంభించడానికి ఈరోజైనా పర్వాలేదండి, చదువుకోవచ్చు. కాబట్టి ఈరోజే ఈ శ్లోకాన్ని మీరు చదువుకోండి ప్రతిరోజు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు శ్లోకం అంతా చదవాలని వాళ్ళు నేను సింపుల్గా చెప్తున్నానండి. అస్మిన్ పరాత్మన్, అస్మిన్ పరాత్మన్, అస్మిన్ పరాత్మన్. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు చదువుకున్నా మంచిదండి. ప్రతిరోజు చదువుకోండి, చాలా మంచిది. మీ ఇష్టం అండి. మీ మీ ఎన్నిసార్లు చదువుకున్నా మీ ఇష్టం అండి, చదువుకోండి. నేను శ్లోకం అంతా మొత్తం ఒకసారి చదివి వినిపిస్తున్నాను. మీకు ఇష్టమైతే ఆ శ్లోకం అంతా చదవండి, లేదంటే అస్మిన్ పరాత్మను చదువుకున్నా సరిపోతుందండి. ఒకసారి నేను ఆ శ్లోకం చదివి వినిపిస్తున్నాను, చూడండి. అస్మిన్ పరాత్మన్ నను పాత్మకల్పే త్వమిత్త ముత్తాపిత పద్మయోని అనంతభూమా మమ రోగరాశిం నిరుంది వాతాలయవాస విష్ణు. ఇదంతా చదవగలిగితే చదవండి, లేదంటే అస్మిన్ పరాత్మన్ అనుకున్నా సరిపోతుందండి. ఈ రోజు నుంచే మీరు మొదలుపెట్టి ప్రతిరోజు చదువుకోండి. ఆరోగ్యం చాలా బాగుంటుందండి. ఆరోగ్యం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చదివినా కూడా చాలా మంచిదండి. హరే శ్రీనివాస. పురంధరదాస్ కీర్తనలో కూడా ఒక కీర్తన ఉందండి. ఆ కీర్తన చాలా మంచి మహిమాన్వితమైందండి. రోగహరణే అనే కీర్తన అండి అది. రోగహరణే కృపాసాగర అని జగన్నాథ విఠల గారు రాశారండి అది. మా పురంధరదాస్ కీర్తనలో మా గురువుగారు ఆ కీర్తన నేర్పారండి. నేను గురువుగారు కలిపి గురువుగారు ఆడియో చూసుకుంటూ రికార్డ్ చేసి నేను పాడానండి. నేను గురువుగారితో పాటు ఆ పాట మీకు పెడతాను, వినండి. ఈ కీర్తన కూడా చాలా మహిమాన్వితమైందండి. ఇది ఎక్కువ ఆరోగ్యం లేని వాళ్ళు మా భజన మండలిలో చాలామంది ఈ కీర్తన పాడి ఆరోగ్యం మెరుగయ్యి చనిపోవడానికి దగ్గర అయిన వాళ్ళు కూడా బ్రతికిన వారు ఉన్నారండి. చాలా నిదర్శనం అండి. కావాలంటే మీరు ఈ కీర్తన చదువుకుని నేర్చుకోండి, లేకపోతే ఆ పాట వినండి, లేదంటే ఈ క్యాసెట్ పెట్టుకున్నా సరే మీరు ఆ పాట ఆరోగ్యం బాగాలేని వాళ్ళ దగ్గర పెట్టండి. చాలా ఆరోగ్యం మెరుగుపడుతుందండి. నిజంగానే మహిమాన్వితమైనదండి. చాలా మంచి కీర్తన, వినండి. ఇది కూడా నేను గురువుగారు ఆడియో పెట్టుకుని నేను గురువుగారితో పాటు పాడి రికార్డ్ చేశానండి. ఈ కీర్తన కూడా మీకు పెడుతున్నాను. మీకు ఇష్టమైతే ఈ కీర్తన కూడా వినండి, చదవండి, లేదా కీర్తన నేర్చుకోండి. హరే శ్రీనివాస. సాగర శ్రీ రాఘవేంద్ర పరిపాలిసో రోగహరణే కృపా సాగర శ్రీ గురు రాఘవేంద్ర పరిపాలిసో సంతత దుర్మత ద్వాంత దివాకర సంత వినుత మదలాలిసో రోగహరణే కృపా సాగర శ్రీ గురు రాఘవేంద్ర పరిపాలిసో పావన గాత్ర సుదేవవరనే తవ సేవక జనరులగాడిసో రోగహరణే కృపా సాగర శ్రీ గురు రాఘవేంద్ర పరిపాలిసో గన్న మహిమ జగన్నాథ విఠల ప్రియ నిను నారాధನೆ ಮಾಡಿಸೋ రోగహరణే కృపా సాగర శ్రీ గురు రాఘవేంద్ర పరిపాలిసో పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ
నమతాం కామధేనవే. జై రాఘవేంద్ర గురుకి జై. అండి మా ఇంట్లో చేసుకునే పూజ కూడా చూసేయండి. అండి విన్నారు కదా కీర్తన. ఈరోజు అలాగే రథసప్తమి సందర్భంగా టీటీడీ ఛానల్లో మొత్తం సప్తవాహనాలు వేస్తారు కదండి. అది నేను ఎప్పటి నుంచో చూస్తూ ఉంటానండి. నాకు చాలా ఇష్టం అండి. ఆ సప్తవాహనాలు 7 ఒకే రోజు చూపిస్తారు కదా. నాకు ప్రతి సంవత్సరం ఆ తిరుపతి వెళ్ళాలని కోరిక ఉంటుంది, కానీ వెళ్ళటానికి వీళ్ళకి వెళ్ళలేదండి. ఎప్పుడు వెళ్ళలేదు నేను. కానీ ఇంట్లోనే ప్రతిరోజు ప్రతి రథసప్తమికి ఆ వాహనాలు చూస్తానండి నేను. నాకు చాలా ఇష్టం అండి ఆ వాహనాలు చూస్తూ రికార్డ్ చేసి కొన్ని నేను టీవీలో చూసి రికార్డ్ చేసి పెట్టాను. సరదాగా చూడండి మీరు కూడా. ఎంత బాగుంటాయి కదండి. ఆ రథసప్తమి రోజున 7 వాహనాల మీద స్వామిని చూస్తా వాళ్ళు కీర్తనలు వేస్తారు కదండి టీవీలో. ఆ కీర్తనలు వింటూ ఉంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. నాకు చాలా ఇష్టం. మీరు ఎంతమందికి ఇష్టమో చెప్పండి. రథసప్తమి రోజున 7 వాహనాలు చూడడానికి ఎవరైనా వెళ్ళారా? వెళ్ళిన వాళ్ళు చాలా అదృష్టవంతులండి. ఆ స్వామి దయ మీ అందరి మీద ఉంటుందండి. నాకు ఎప్పటి నుంచో వెళ్ళాలని కోరిక, కానీ ప్రతి సంవత్సరం నేను వెళ్తుంటే లెక్కండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం నేను టీవీలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ వాహనాలన్నీ ప్రతి సంవత్సరం చూస్తానండి. నాకు చాలా ఇష్టం అండి. దాని గురించి అందుకని మీరు కూడా చూస్తారని టీవీలో వస్తుంటే అవి కొంచెం కొంచెం రికార్డ్ చేసి క్లిప్పింగ్స్, కొన్ని ఫోటోలు, కొన్ని ఆడియో కూడా పెడుతున్నాను చూడండి. ఎవరైనా కనుక రథసప్తమి రోజున తిరుపతి దేవస్థానం వెళ్ళి ఆ 7 వాహనాలు దర్శించుకుంటే నాకు కామెంట్లో చెప్పండి. నేను కూడా చాలా ఆనందపడతాను. నాకు చాలా ఇష్టం అండి. ఆ స్వామి అసలు 7 వాహనాల మీద మనకు ప్రత్యక్షంగా దర్శనం అవ్వటం అది ఎంత అదృష్టం అండి. చాలా బాగుంటుంది. పెట్టాను చూడండి. ఈరోజుకి ఇదేనండి. హరే శ్రీనివాస. ఉంటానండి. రికార్డ్ చేసిన కీర్తన పెట్టాను, మీరు కూడా చూడండి. హరే శ్రీనివాస. శేష, గరుడ వాహన, హనుమంత వాహన, అలాగే చక్ర స్నానాన్ని కూడా చూసాం ఇప్పుడే. ఇప్పుడు కల్పవృక్ష వాహనం మీద స్వామివారు ఈ రథసప్తమి నాడు ఊరేగుతూ ఉన్నారండి. ఎంత గొప్పదో చూడండి. భక్తులందరినీ కూడా కల్పవృక్షము అని అంటే కోరిన ఫలాలను ఇచ్చేటటువంటి వృక్షంగా మనం కోరితే అదిగో ఉదార స్వరూపుడైనటువంటి ఘనుడుగా కూడా స్వామిని మనం కీర్తిస్తాం. అంటే కల్పవృక్షము అన్న వస్త్రాదులు మాత్రమే ప్రసాదిస్తాయి, కానీ మోక్షాన్ని అపవర్గాన్ని ప్రసాదించవు. అంటే నచాపవర్గం స్వర్గం వా తేషాం శక్తిశ్చ తాదృశి యది త్వం సుప్రసన్నోసి సర్వార్థాన్ సంప్రదాస్యసి. అదిగో వాహనం ఇప్పుడే ప్రారంభం కాబోతూ ఉన్నదండి. భక్తులంతా చూడండి ఎప్పుడెప్పుడా స్వామివారిని ఈ సప్తవాహనాలపై ఈరోజు ఊరేగుతూ ఒకరోజు బ్రహ్మోత్సవం అని చెప్పి ఈనాడు ఘనంగా లోకములో అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. విశేషంగా ఈరోజు వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా అశేషమైనటువంటి భక్తజన కోటిని తరింపజేస్తూ తిరుమలలోనే వేంచేసినటువంటి భక్తులనే కాదు, దేశ విదేశాల్లో వేంచేసినటువంటి భక్తులంతా కూడా ఈరోజు శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమంలో కనిపించేటటువంటి దేవదేవుడైనటువంటి కల్పవృక్ష వాహనారూఢుడైనటువంటి స్వామి వారిని, అదుగో దేవదేవుడైన కల్పవృక్షము, కామధేనువు, చింతామణి, ಸುದದಿತಾನೇನಿ ಚೊಕ್ಕಪು ಕಾಗಿಟ ಅದನ್ನು ನಿಂದಿರಯೈ ಕೊಡಮೇ. ಸುದದಿತಾನೇನಿ ಚೊಕ್ಕಪು ಕಾಗಿಟ ಅದನ್ನು ನಿಂದಿರಯೈ ಕೊಡಮೇ.
కదిసిన శ్రీ వెంకటపతి నీ దశ కదిసిన శ్రీ వెంకటపతి నీ దశ అతరామృతమై అతివకు పొడమే కదిసిన శ్రీ వెంకటపతి నీ దశ అతరామృతమై అతివకు పొడమే మనసి జసముఖ